వెల్కమ్ టు అవర్ వరల్డ్ ఆల్ ఇన్ వన్ ఫ్యామిలీ వ్లాగ్. సో ఇవాళ బ్లాగ్ ఏంటో మీ అందరికీ తెలుసు. మేమైతే దుర్గమ్మ పండుగ చేసుకుంటున్నాం ఇంట్లో. సో ఇంకా మమ్మీ వాళ్ళు ఏం చేస్తున్నారో చూసేద్దాం. సో గాయ్స్, సో ఇంకా ప్రసాద్ బాబాయ్ అయితే ఇవాళ వస్తున్నాడు పండగ రోజు. సో వచ్చేటప్పుడే గొర్రెపిల్లని తీసుకురమ్మని చెప్పాము. అండ్ అలాగే ఒక గ్రోసరీ ఐటమ్ అయితే తక్కువైంది. అవేంటో కాదు, కొబ్బరికాయలు అనమాట. సో మేము 15 కోకోనట్స్ తీసుకుంటే అవి మాకు సరిపోలేదు. సరే ఇంకొని తీసుకురమ్మని చెప్తే తీసుకొచ్చాడు అనమాట బాబాయ్. ఇక్కడ మమ్మీ వాళ్ళు అయితే గారెలు చేయడానికి పిండి ప్రిపేర్ చేస్తున్నారు. సో మా మమ్మీ అయితే ఇక్కడ మిస్టేక్ చేసింది. అంటే మా నాన్నమ్మ ఆల్రెడీ ఆ పప్పులో ఉప్పేసింది అనమాట. కానీ మా మమ్మీకి తెలియక మళ్ళీ పిండిలో కూడా ఉప్పేసేసింది. సో ఇంకా గారెలు బూరెలు రెండింటిని అయితే రెడీ చేసేస్తున్నారు. సో ఇంకా మా బాబాయ్ అయితే ఇక్కడ ప్రతి దర్వాజాకి మామిడాకులు అయితే కడుతున్నారు. ఒక్క దర్వాజా కూడా మిస్ చేయలేదన్నమాట. సో నెక్స్ట్ ప్రిపేర్ అయ్యాము, ఇంకా అదంతా అయిపోయింది. నేనైతే టేస్ట్ చేశాను అనమాట. సో కొంచెం బూరెల్లో అయితే స్వీట్ తక్కువ అయింది. గారెలు మాత్రం చాలా బాగా వచ్చాయి, అసలు టేస్ట్ క్రిస్పీగా ఉన్నాయి. అండ్ కొంచెం పిండి మిగిలితే దాంట్లోనే కొంచెం ఆనియన్స్ వేసేసి చక్కగా పకోడీ చేసేసింది అనమాట మమ్మీ. సో మేమైతే రెడీ అయిపోయాము గుడికి వెళ్ళడానికి. కొబ్బరికాయలు కొట్టడానికి వెళ్తున్నాము. సో ఫస్ట్ అయితే మేము మా గల్లీ దగ్గర ఉన్న బొడ్రాయి దగ్గరికి అయితే వచ్చామన్నమాట. సో మీరు మా ట్రావెల్ వీడియో చూసినట్లయితే అక్కడ మీకు బొడ్రాయి కనిపించే ఉంటుంది. కానీ నేను మాత్రం పర్టికులర్గా దాన్ని అయితే చూపించలేదు. సో ఫస్ట్ అక్కడికి వెళ్ళగానే బొడ్రాయిని నీట్గా కడిగేసామన్నమాట. వాటర్తో కడిగేసి దానికి కొంచెం పసుపు అండ్ కుంకుమ బొట్లు అయితే పెట్టాము. మీ అందరికీ ఈ విషయం తెలుసా, అసలు బొడ్రాయి ఊరి మధ్యలో ఎందుకు ఉంటుంది అని? మనం ఊరికి వెళ్ళే ముందు స్టార్టింగ్లో మనకైతే ఒక అమ్మవారు లేదా దేవుడు ఏదో ఒక గుడి అయితే ఉంటుంది. సో ఒకవేళ దుష్ట శక్తులు ఊరి లోపలికి వస్తే అమ్మవారు అయితే కంట్రోల్ చేస్తుంది. ఒకవేళ కంట్రోల్ చేయలేకపోతే ఈ ఊర్లోకి వస్తే బొడ్రాయి అయితే కాపాడుతుంది అనమాట ఊరిని. సో నెక్స్ట్ అయితే మేము ఈ ఆంజనేయ స్వామి గుడికి అయితే వచ్చాము. మా ఊర్లో స్పెషల్ అనమాట ఆంజనేయ స్వామి. ఎందుకంటే ప్రతి ఆంజనేయ స్వామి విగ్రహం పడమరకి చూస్తే మా ఊర్లో మాత్రం తూర్పుకి చూస్తుందంట. అది చాలా మంచిదంట ఊరికి. సో నెక్స్ట్ అయితే పోచమ్మ తల్లి గుడికి అండ్ ముత్యాలమ్మ తల్లి గుడికి అయితే వచ్చాము. ఇక్కడ కొంచెం గాలి వాన అప్పుడైతే చాలా ఎక్కువ వచ్చాయి. సో ఎవరు క్లీన్ చేయలేదు, కొంచెం డిస్టర్బ్గానే ఉంది గుడి, అందుకే ఎక్కువగా చూపించలేదు. సో ఇక్కడ మేమైతే మా నానమ్మ వాళ్ళు పొలానికి వెళ్ళే దారి మధ్యలో మైసమ్మ అయితే ఉంటుంది, చిన్నగా వేప చెట్టు కింద. పోచమ్మ తల్లి టెంపుల్ కన్నా ఇక్కడైతే చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంది. ఎందుకంటే చుట్టూ నేచరే చాలా బాగుంది ప్రశాంతంగా. అండ్ వాళ్ళు ఇక్కడ ఎవరైతే బొగ్గు కాలుస్తారు కదా, సో వాళ్ళు ఇక్కడైతే పెట్టుకున్నారనమాట దేవతని. నిండుగా కుంకుమ పసుపు వేసి పూజ చేస్తారనమాట. అలాగే మా పిన్ని ఇక్కడే అన్నారం దేవుడికి కూడా కొబ్బరికాయ కొట్టేసింది. సో ఇక్కడ కొన్ని అయితే ఫొటోస్ దిగాము. అలా కొన్ని ఫొటోస్ దిగిన తర్వాత మేమైతే బంతిపూల తోటకి వెళ్ళాము. అండ్ అక్కడే టమాటాలు కూడా ఉన్నాయి. సో అక్కడ నుండి కొన్ని బంతిపూలు, కొన్ని టమాటాలు, అలాగే కొంచెం గడ్డి తీసుకున్నాం అనమాట మా గొర్రెకి పెట్టడానికి. సో మీరు అనుకోవచ్చు ఏంటి దొంగతనం చేశారా అని. మేమైతే చేయలేదు, సో వాళ్ళకి చెప్పి తీసుకున్నాం అనమాట. అండ్ నెక్స్ట్ మా ఊరి పొలిమేర దగ్గర ఎవరి ఊరి పొలిమేర దగ్గర అయినా ఒక దేవత ఉంటుంది. మాకైతే ఈ ఎల్లమ్మ తల్లి అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ కూడా చాలా డిస్టర్బ్గా ఉంది, ఎందుకంటే వర్షం వచ్చింది, గాలి వచ్చింది, ఇంకా ఎవరు క్లీన్ చేయడానికి రాలేదన్నమాట. సో ఇంకా కొంచెం అక్కడ క్లీన్ చేసినట్టు చేసేసి నీట్గా కొబ్బరికాయ అయితే కొట్టేశాము. సో ఇంకా ఇంటికి వెళ్ళిన ఒక 1 అవర్కి దుబ్బులోళ్ళు అయితే వచ్చారు. సో వీళ్ళెవరు అంటే లైక్ మనం ఏదైనా పూజ చేసినప్పుడు మనకి పూజారి ఎలా ఉంటారో ఇక్కడ దుర్గమ్మ పండుగ చేస్తే అలా ఉంటారనమాట వీళ్ళు. సో వీళ్ళే ఇంకా మొత్తం ఆ ముగ్గులు వేయడం అవన్నీ వీళ్ళే చేసేస్తారనమాట. నెక్స్ట్ ఇక్కడ నేను మా బాబాయ్ లాస్ట్ టైం దీపావళికి మా బాబాయ్ ఇట్లా లైట్స్ తీసుకొచ్చాడు. సో లైట్స్తో ఇల్లంతా డెకరేట్ చేస్తున్నాము. ఎల్లో కలర్ లైట్ ఎంత బాగుందో అసలు, చాలా డివోషనల్ లుక్ అయితే ఇచ్చింది. కానీ అది కిచెన్ నుండి హాల్లో సగం వరకే వచ్చింది అనమాట లైట్. సో ఇంకా సగం వరకే వచ్చింది. ఏం చేద్దామంటే మల్టీ కలర్ లైట్స్ కూడా తీసుకొచ్చాడంటే మా బాబాయ్. సో ఇంకా వాటిని కూడా మంచిగా ఫ్యాన్స్ కడతారు కదా, ఫ్యాన్స్ తగిలించుకోవడానికి ఉంటుంది కదా, సో అలాంటి హుక్స్కి దాన్ని థ్రెడ్తో కట్టుకుంటూ ఇల్లంతా డెకరేట్ చేసామన్నమాట. పెట్టడం అయితే చాలా కష్టమైపోయింది. ఎందుకంటే ఒక చైర్ వేసుకొని ఆ చైర్ పైన స్టూల్ వేసుకొని స్టూల్ పైన మా బాబాయ్ నిల్చొని అలా కట్టామన్నమాట. ఎందుకంటే మా ఇల్లు హైట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఫ్యాన్స్ వేయకుండా చెమటలు కారుతుంటే కష్టపడైతే కట్టామన్నమాట. కానీ లుక్ మాత్రం చాలా బాగుంది. మా కష్టానికి ఫలితం అయితే వచ్చిందనమాట. సో ఇంకా ఇలా నీట్గా అయితే డెకరేట్ చేసేసాము ఇల్లంతా.
సో ఇంకా అంకుల్ వాళ్ళు వచ్చేసి ఇలా నీట్గా కుండలు ఉంటాయి కదా చిన్న చిన్నవి, అంటే కళ్ళు సారా పోయడానికి. సో వాటిని అయితే నీట్గా పెయింటింగ్ వేసి డెకరేట్ చేస్తున్నారు అనమాట. నాకైతే అట్లా డెకరేట్ చేయడం చాలా ఇష్టం, కానీ మేము చేయొద్దంట. సో కాబట్టి అంకుల్ వాళ్ళే చేసుకున్నారు. సో ఇదే సెల్ఫ్లో మేమైతే దుర్గమ్మని పెట్టుకున్నాము. ఇక్కడ మీకు ఈ పెయింటింగ్స్ అన్నీ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ అంకుల్ వాళ్ళే వేశారు. లాస్ట్ ఇయర్ కూడా వీళ్ళే వేశారు. సో వాటిపైన కొంచెం వైట్ పెయింట్ వేసేసి దానిపైన మళ్ళీ డ్రాయింగ్ వేశారనమాట. సో ఇక్కడ మీకు తొట్టె కనిపిస్తుంది కదా, ఈ తొట్టె వచ్చేసి మనం ఎందుకు కడతామంటే అది అమ్మవారి ఉయ్యాల అనమాట. సో ఆ ఉయ్యాలకి అమ్మవారి అప్పాలు పెడతాము, లైక్ గారెలు బూరెలు చేశాం కదా, సో వాటిని పెడతామన్నమాట. పూజ అయిపోయిన తర్వాత అమ్మవారి అప్పాలు వేర్చుకొని మా ఫ్యామిలీ తింటుంది. సో తిన్నప్పుడు ఏంటంటే ఈ అమ్మవారి అప్పాలు ఎవరు తిన్నారు అని అంకుల్ వాళ్ళు అడిగితే మేము కాదు అని ఫస్ట్ ఆన్సర్ ఇస్తాము. ఇస్తే మీరు ఇలా వినరు కదా, మిమ్మల్ని పోలీసులకు పట్టిస్తాము అంటారనమాట. సో అప్పుడు మనం సరెండర్ అయిపోతాం అనమాట. సో సరెండర్ అయిపోయిన తర్వాత మీరు దెబ్బలు తింటారా లేకపోతే జైలుకి వెళ్తారా అంటారనమాట. సో మేము దెబ్బలే తింటాము అని చెప్తాము. సో ఇంకా ఒక పట్నం వేసేది చెక్క ఉంటుంది, సో దాంతో మెల్లిగా కొడతారనమాట వీపులో. సో అందరి మా ఫ్యామిలీ లెఫ్ట్ హ్యాండ్స్ ఉంటాయి కదా, సో వాటిని తాడుతో కట్టేస్తారనమాట అందరి లెఫ్ట్ హ్యాండ్స్ ఒకటేసారి. ఈ వీడియోని ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే వాళ్ళకి కొంచెం వింతగా అనిపించవచ్చు, అదేంటి గేమ్స్ ఆడినట్టు ఆడుతున్నారు అని చెప్పి. కాకపోతే ఇది కొంచెం జాలీగా ఆడతాం అనమాట, ఎంజాయ్ చేసుకుంటూ. ఇక్కడ నేను రితిక చిన్న ఛాలెంజ్ పెట్టుకున్నాము. ఏంటంటే దుర్గమ్మ పండుగ అయ్యేటప్పుడు నైట్ పడుకోవద్దు కదా, సో ఎవరైతే ఫస్ట్ పడుకుంటారో వాళ్ళు 10 రూపీస్ ఇవ్వాలి అని పెట్టుకున్నాం అనమాట. కానీ ఇద్దరం పడుకుండిపోయాము. అసలు అక్కడ ఏం జరిగిందంటే రిషిత లక్కీ ఇద్దరు పండగ స్టార్ట్ అయ్యే టైంకి లేచారు, మేమిద్దరం ఆ టైంకి పడుకుండిపోయాము. 1:30కి అట్లా స్టార్ట్ అయితే నేను ఒక 2:30 అట్లా పడుకున్నాను. రితిక ఒక 3 o'clock వరకు అట్లా పడుకుంది. రిషిత ఇక లేచినప్పుడు అట్లనే పడుకుండిపోయింది. కానీ లక్కీ మాత్రం పూజ కంప్లీట్ అయ్యే వరకు మార్నింగ్ వరకు అలాగే ఉంది. అండ్ మార్నింగ్ లేచి మమ్మీ వాళ్ళకి హెల్ప్ చేసింది అనమాట ఇల్లు క్లీన్ చేయడానికి. సో ఇక్కడ విన్నర్స్ అయితే ఎవరు లేరు, ఎందుకంటే ఇద్దరం పడుకుండిపోయాం కాబట్టి. ఇక్కడైతే అంకుల్ వాళ్ళు ఇలా దేవత ముగ్గు అయితే వేస్తున్నారనమాట. ఇది జాజు పెట్టి దానిపైన ముగ్గేస్తారనమాట. అండ్ వీళ్ళకైతే ముగ్గు ఎలా పట్టుకోవచ్చో కూడా నాకు అర్థం కాలేదు. సో నేను కూడా అంత పర్ఫెక్ట్గా వేయలేను ముగ్గుని. సో వాళ్ళ ముగ్గు వేసి ఆ ముగ్గులో కలరింగ్ వేసి, అసలు కలరింగ్ కూడా ఎంత నీట్గా చేస్తున్నారో, అసలు చాలా బాగా అనిపించింది. నాకు కూడా అసలు కలర్ ఫీల్ చేయడం రాదు. సో ఎంతో నీట్గా అయితే వేశారనమాట అమ్మవారి ముగ్గుని. అండ్ ఈమె మా అమ్మవారు దుర్గమ్మ తల్లి. సో ఈవిని ఇలా అయితే నీట్గా గాజులు వేసేసి అలంకరించారనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ మా మమ్మీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇలా కుండ ఉంటుంది కదా, బోనం కుండ, సో వాటికైతే నీట్గా ఇలా డెకరేట్ చేస్తుంది అనమాట. అంటే సున్నంతో పసుపు బొట్లతో అలా అయితే డెకరేట్ చేస్తుంది. సో ఇంకా మన దేవత డ్రాయింగ్ అయితే కంప్లీట్ అవ్వడానికి వచ్చింది. ఇక్కడ మీకు అంకుల్ ఒకటి పట్టుకున్నారు కదా, అంటే ఇట్లా పట్టుకొని ముగ్గుని దాంట్లో వేసి కింద పడిపేస్తున్నారు కదా, సో దాన్ని పట్నం వేసేది అంటారు. సో దాంతోనే కొడతారనమాట. మనం ఎప్పుడైతే కట్టించుకుంటాము దెబ్బలు తింటాము, సో అప్పుడు దాంతో కొడతారనమాట. గట్టిగా ఏం కొట్టరు, మెల్లగానే కొడతారు. వాళ్ళు కావాలని కొడితే మనం ఏం చేయలేము ఇంకా. సో ఇంకా నీట్గా అయితే వీళ్ళు ఇలా ముగ్గు అయితే కంప్లీట్ చేసేస్తున్నారు. సో డ్రాయింగ్ కూడా కంప్లీట్ అవ్వడానికి వచ్చింది. ఇక్కడైతే మమ్మీ నానమ్మ ఇద్దరు కలిసి పసుపులో బియ్యం వేసేసి నీట్గా కలిపేశారు. అండ్ అలాగే మమ్మీ ఇక్కడ పసుపుతో గౌరమ్మని అయితే రెడీ చేసింది. పండగ అయితే స్టార్ట్ అయిపోయింది. ఒకసారి ఆ డప్పు సౌండ్ ఎలా ఉంటుందో వినండి. విన్నారు కదా అండి, సౌండ్ ఇలా ఉంటుంది. ఈ సౌండ్కి రిషిత లక్కీ భయపడి లేచారనమాట. వీళ్ళే మా ఫ్యామిలీ మెంబర్స్, మా బాబాయిలు, మా పిన్ని, మా డాడీ, మా మమ్మీ, మా నానమ్మ, మా తాతయ్య అండ్ మై సిస్టర్స్. సో ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే దుర్గమ్మ ఎలా పుట్టింది, తను ఎలా పెరిగింది, తన చైల్డ్హుడ్ ఏంటి, అమ్మవార్లా ఎలా మారింది, ఇవన్నీ చెప్తున్నారనమాట. నార్మల్గా చెప్తే మనలాంటి వాళ్ళు పడుకుంటారు కాబట్టి కొంచెం డప్పు సౌండ్ పెట్టుకొని ఒక పాటలాగా చెప్తున్నారనమాట. అండ్ ఇక్కడ మమ్మీ వాళ్ళతో పిండితో ప్రమిదలు చేపించి దీపం పెట్టించారు. నేనైతే నాకు నిద్ర వచ్చింది, పడుకున్నాను. కానీ నా మైండ్లో ఒకటే తిరిగింది, నేను ఇంత కష్టపడి మా ట్రావెల్ వీడియో, మేము తిరిగిన గుళ్ళు అవన్నీ చూపించాను, లాస్ట్కి పండగ వీడియో చూపించలేదేంటి అని చెప్పి చాలా అనిపించింది. అయినా సరే నిద్రని ఆపుకోలేము కాబట్టి ఇంకా పడుకున్నాను అనమాట. మార్నింగ్ లేచి గ్యాలరీ ఓపెన్ చేసేసరికి వీడియో క్లిప్స్ ఉన్నాయి. అరే ఈ వీడియో క్లిప్స్ నేను 2 తీసాను కదా, ఇవన్నీ ఎక్కడ నుండి వచ్చాయని చెప్పి అనుకున్నాను. మమ్మీని అడిగితే లక్కీ తీసిందని చెప్పింది. నేను
నేనైతే షాక్ అయిపోయాను, ఎందుకంటే అంత క్లారిటీగా లక్కీ వీడియో తీస్తుందా అనిపించింది. సో నార్మల్గా దాంతో వీడియో తీపించాము, ఎందుకంటే చిన్నపిల్ల కాబట్టి ఏం తీస్తుందిలే అని చెప్పి వదిలేస్తాము. కానీ ఇప్పటి నుండి దాంతోనే వీడియో తీపిస్తాను. మా లక్కీ టాలెంట్ కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. సో ఇంకా డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయామన్నమాట, ఎందుకంటే ఆ పాట ఒక ఏమంటారు ఒక జోలపాటలాగా అనిపించింది మాకు. పడుకున్నాము, ఒక్కసారి డప్పు సడన్గా కొట్టగానే లక్కీ ఎలా భయపడిందో చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా భయపడిందో మా లక్కీ. ఇంకా వెనక నుండి నానమ్మ వాళ్ళు కొడుతున్నారనమాట. సో ఇదే మా గొర్రె పిల్ల. సో లాస్ట్ టైం అయితే కుకింగ్ చేయడానికి వేరే వాళ్ళకి క్యాటరింగ్ ఇచ్చాము, అంటే వాళ్ళు జస్ట్ కుకింగ్ చేసి వెళ్ళిపోతారనమాట, మనమే వడ్డించుకొని తినాలన్నమాట. కాకపోతే ఈసారి క్యాటరింగ్ వద్దు ఏమొద్దు మేమే చేస్తామని చెప్పి డాడీ బాబాయ్ ఇద్దరు వచ్చి చేశారనమాట. సో వాళ్ళు చేసినందుకు ఒక మంచి ఫలితం అయితే వచ్చింది. చాలా అంటే చాలా బాగుంది ఫుడ్. అండ్ సాంబార్ అయితే లిటరలీ మేము 3 days తిన్నాం దాన్ని. సో ఇంకా నైట్ ఒక దేవత బొమ్మ వేసాం కదా, ఆ బొమ్మ తీసేసి ఇప్పుడు కొత్త బొమ్మలు అయితే వేస్తారు. వేసి అక్కడ మేము చేసిన జొన్న రొట్టెలు, మేము ఇప్పుడు కర్రీ చేసాం కదా మటన్ కర్రీ, అన్నం అవన్నీ పెడతారనమాట. సో ఇలా అయితే రెడీ చేస్తారు దేవతని. సో ఇప్పుడు ఏంటంటే మేము అవి చెప్పాము కదా, అప్పాలు విడుచుకొని తింటాము కొడతారు అని చెప్పి, అదంతా అయిపోయిన తర్వాత మా ఇంట్లో పెద్ద మా నానమ్మ కాబట్టి మా నానమ్మ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఆ మటన్ ఇంకా అన్నం కలిపి తినిపిస్తారనమాట. ఇప్పుడు కూడా పాట పాడుతూ మనకు అవన్నీ చెప్తారు. సో ఫ్రెండ్స్ ఇదన్నమాట మా దుర్గమ్మ పండుగ సందడి. మరి ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి. కొత్తగా వచ్చిన వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అండ్ మా లక్కీ టాలెంట్ నచ్చితే కామెంట్లో సూపర్ అని పెట్టండి. మీరు మా ఆల్ ఇన్ వన్ ఫ్యామిలీ వ్లాగ్స్ని ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.